నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం ఉపమా అలంకారంలోని రకాల గురించి తెలుసుకుందాం. మొదటిది పూర్ణోపమా అలంకారం. అంటే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం ఈ 4 అంశాలు గనుక ఉంటే దాన్ని పూర్ణోపమా అలంకారం అంటారు. దీనికి ఉదాహరణ చూద్దాం. శివుని కంఠం నెమలి కంఠం వలె నల్లగా ఉన్నది. ఇందులో దేన్ని పోలుస్తున్నారు? శివుని కంఠాన్ని పోలుస్తున్నారు, కాబట్టి అది ఉపమేయం అవుతుంది. దేంతో పోలుస్తున్నారు? నెమలి కంఠంతో పోలుస్తున్నారు, కాబట్టి ఉపమానం వచ్చేసి నెమలి కంఠం. పోల్చడానికి ఉపయోగపడే పదం వలే, కాబట్టి ఉపమావాచకం వలే. సమాన ధర్మం అంటే రెండింట్లో కామన్గా ఉండే ధర్మం ఏంటి? నల్లగా ఉండడం, కాబట్టి ఇందులో సమాన ధర్మం అనేది నల్లగా ఉన్నది అవుతుంది. అంటే 4 అంశాలు కూడా ఉన్నాయి ఇందులో, కాబట్టి ఇది పూర్ణోపమా అలంకారానికి ఉదాహరణ అవుతుంది. రెండవది లుప్తోపమా అలంకారం. అంటే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం ఈ 4ంటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది లుప్తోపమా అలంకారం అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇందులో ఉపమేయం ఆమె ముఖం, ఆమె ముఖాన్ని పోలుస్తున్నారు కాబట్టి అది ఉపమేయం. చంద్రబింబంతో పోలుస్తున్నారు కాబట్టి చంద్రబింబం అనేది ఉపమానం. పోల్చడానికి ఉపయోగపడే పదం వలే. సమాన ధర్మం ఎలా ఉందంటే ఆమె ముఖం నల్లగా ఉందా, తెల్లగా ఉందా, వికారంగా ఉందా, అలా ఏమీ చెప్పలేదు. అంటే సమాన ధర్మం లోపించింది, లేదు సమాన ధర్మం అనేది ఇందులో, కాబట్టి ఇది లుప్తోపమా అలంకారానికి ఉదాహరణ అవుతుంది. ధన్యవాదములు.